మామూలుగా మన డైరెక్టర్లు కథ రచయితలు ముఖ్యంగా మీరు ఎప్పుడు తమిళం గురించి మలయాళం గురించి అడుగుతూ ఉంటారు, కానీ మన తెలుగు సినిమా అంతకంటే చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. చెప్పడానికి వాళ్ళ ఉదాహరణలు వాళ్ళు చూపిస్తుంటారు. కానీ మనం చూస్తే కనుక తమిళంలో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేష్ను లేదా రజనీకాంత్ ఇట్లాంటి కమర్షియల్ ఫార్ములాలతో పాటు పక్కనే భారతీ రాజా, భాగ్యరాజా, మణిరత్నం ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేసుకుపోతుంటారు. తెలుగు అమ్మాయి శారద ఊర్వశి అవార్డు ఎక్కడ తెచ్చుకుంటుందంటే మలయాళంలో తెచ్చుకుంటుంది. విక్రమ్ ఎక్కడ హీరో అవుతాడంటే తమిళంలో అవుతాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు అంటే ఒక అదృష్టమైన గుత్తాధిపత్యం అనేది తెలుగులో చాలా ఎక్కువగా ఉందా తమిళంలో మలయాళంలో కంటే భిన్నమైన ప్రయత్నాలు జరగకపోవడానికి? అంటే గుత్తాధిపత్యము అవి అనేది తెలుగులో ఫామ్ అయ్యిందని ఇంకోటి ఏం లేదు. ఇవాళ గుత్తాధిపత్యం వహించాలి అంటే ఆ సిచ్యువేషన్ కూడా లేదు, ఇప్పుడు లేదు. లేదు. ఒక విషయం, అసలు డిఫరెంట్ కథల్ని లేకపోతే జనజీవితాన్ని ప్రతిబింబించే కథను తీయాలి అంటే పూర్తిగా దాని మీద అవగాహన కావాలి. ఓకే, అది ఒక సైన్స్. ఈ విషయాన్ని బాగా చెప్పగలిగిన ప్రతిభ ఉన్న డైరెక్టర్లు కావాలి. ఓకే, దీంతో పాటు దీని మీద ఈ ఫిల్మ్ స్ట్రక్చర్ని అంతనే అర్థం చేసుకోవటానికి కావాల్సిన ప్రొడ్యూసర్స్, దాన్ని సపోర్ట్ చేసే ఒక సెటప్ కావాలి. అవి లోపించడం అనేది మనకి ఎక్కువ. అంటే ప్యాషన్ అది అంటుంటారు, కమిట్మెంట్, ప్యాషన్, ఒకటి తపన, ఒక నిబద్ధత అనేది కావాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇలాంటి సినిమాలు తీయకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే అసలు ముఖ్యంగా డబ్బు పెడుతున్నాం కదా అనే ఒక భయం ఉంది చూసారా. ఆ భయం ఏమిటి అంటే ఏ శంకనైనా సరే ఇది ఆ విధంగా ఫెయిల్ అవుతుందేమో, ఈ విధంగా ఫెయిల్ అవుతుందేమో అనేది వీళ్ళకి సక్సెస్ అయిన సినిమాలు దాని యొక్క ఫార్ములావే తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఒక బాహుబలి సక్సెస్ అయింది అనుకోండి, అది సక్సెస్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. దాని వెనకాల చెప్పండి ఒకటి రెండు కారణాలు. యాజ్ ఎ సీజన్ డైరెక్టర్, బాహుబలి అనేది ఇంతవరకు ఎప్పుడూ లేనంత విపరీతమైన వసూళ్లు. దాని కథ చూద్దామా అంటే ఉదాహరణకు విఠలాచార్య తీసిన చిత్రాల్లో కూడా కొద్దిగా గొప్ప తిరుగుబాటు, ప్రజలు, పన్నులు అవన్నీ ఉండేవి. కానీ బాహుబలి అనేది కేవలం ఒక రాజకుటుంబంలో జరిగిన చిన్న కుట్ర, దాన్ని కూడా 2 భాగాలు చేసి నిజానికి మొదటి భాగం చివరి భాగం ఇప్పుడు చూపించేది ఇదంతా దాంట్లో మొదటిసారి సీక్వెల్ తీసే పరిస్థితి కూడా వాళ్ళకి వచ్చింది. ఇది 3వది కూడా తీస్తా ఉంటారు. ఒకటి ఏమిటి అంటే ఈజ్ ఇట్ క్లైమాక్స్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ తెలుగు సినిమా కెన్ ఐ సే? అంటే ఒక డిఫరెంట్ ట్రెండ్ అండి అది. డిఫరెంట్ ట్రెండ్ అనేది ఎందువల్ల అంటే మీకు ఒక కథకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లంకి పరిష్కారం చెప్పాలి. మీకు ఆ సినిమాలో పరిష్కారం చెప్పాల, సీక్వెల్ ఉందని చెప్పారు. దానికి ఇచ్చిన పబ్లిసిటీలోనూ దాంట్లోనే సీక్వెల్ ఉంది అని చెప్పారు. సీక్వెల్ ఉంది కనుక ఈ మొట్టమొదటి ఇచ్చిన ప్రాబ్లంకి సంబంధించిన రిజల్యూషన్ ఇవ్వలేదు, ఆ రిజల్యూషన్ వల్ల మీరు సంతృప్తి పడలేదు అన్న క్వశ్చన్ మార్క్ రాదు. అంటే మొట్టమొదట దానికి సీక్వెల్ ఉండటమే అది సక్సెస్ గల కారణం. ఓకే, ఒకటి. రెండవ కారణం ఏమిటి అంటే తెలుగు సినిమాలో ఆ విధమైన జాగ్రత్త తీసుకున్న ఈ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడం అనేది అంత బాగా జరగలేదు తెలుగు సినిమాల్లో. జరగలేదు, దీంట్లో బాగా చేశారు. అంటే ఒక తెలుగు సినిమాలో ఒక నార్నియా సినిమా చూసినట్టు, 300 సినిమా చూసినట్టు, ఇంకొక సినిమా చూసినట్లు దాంట్లో ఉన్న ఫ్రేమ్స్ లాగా ఒక బ్రహ్మాండమైన పెనోరమిక్ ఫ్రేమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దో దే ఆర్ రిపిటేటివ్, దే ఆర్ అవన్నీ ఒరిజినల్ బై ఇట్ సెల్ఫ్ అని నేను చెప్పను. అదే ఏదైనా తెలుగు సినిమాలో కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ డైరెక్టర్లో ఉన్న గొప్ప విషయం కూడా ఏమిటంటే కథని చెప్పడంలో ఎక్కడ ఇది విసిగించటల. ఇంత పెద్ద సినిమాలు వాళ్ళు చేర పాండ్యరాజుల కొట్లాట దానికి సంబంధించినంత వరకు తమిళ్లో కూడా తీశాడు. ఆ కథ చెప్పడంలో కొంత మ్యాజిక్ రియలిజం పెట్టి కొంత ఇది చెప్పి కొద్దిగా ప్రేక్షకుడిని సతాయించాడు తమిళ సినిమాలో కూడా. కానీ అలాంటిది జరగల. ఇది మామూలు ఒక చందమామ కథలాగా తీసిన సినిమా. ఆ చందమామ కథలో తీసిన సినిమాలో బ్రహ్మాండమైన నవీన సాంకేతికంగా ఆర్థికంగా తెలుగు సినిమాకు ఒక మెట్టు పెంచినట్టు మనం భావించవచ్చు బాహుబలి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడు అని అందరూ దాని గురించి మాట్లాడితే అక్కడ దర్శకుడు జయప్రదమైన అంటే దాని మీద కేంద్రీకరింపజేయడం. ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే వీళ్ళు ఇచ్చే అది గుర్తున్నట్లయితే
ఆ సినిమాలు గుర్తున్నట్లయితే ఆ దాంట్లో క్రియేట్ చేసిన ప్రాబ్లంకి దీనికి ఖచ్చితంగా పరిష్కారం చెప్పడం అది గుర్తున్నట్లయితే ప్రేక్షకులకి గుర్తున్నట్లయితే ఖచ్చితమైన పరిష్కారం దీంట్లో చెప్పారు అంటే సంతృప్తి పడతారు. ఓకే, చెప్పలేదు అది గుర్తుండి ఇది సరిగ్గా చెప్పలేదు అంటే ఇబ్బంది పడతారు. రెండు తర్వాత దీంట్లో జరిగే డ్రామాలో ఇన్వాల్వింగ్ డ్రామా ఉందనుకోండి, సంతృప్తి పడటానికి వాటికి అవటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడే దీనికి కూడా పరిష్కారం చెప్పం, ఇంకొక దాంట్లో చెప్తామంటే ప్రేక్షకులు దాంతో కూడా ఓహో దీంట్లో కనుక ఇంకొక దాంట్లో దానికి సమాధానం వస్తుంది అని అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఒక వ్యాపారపరమైన టెక్నిక్. కానీ ఈ విధమైన ప్రక్రియ, ఈ విధమైన సిస్టము మీకు అంటే ఒక నానియాకి సంబంధించి ఒక 300కి సంబంధించి సీక్వెల్స్ వచ్చినాయి, కానీ దేనికి అదే ఫినిష్ అయిపోతుంది. దాని అంటే దేనికి అదే కంప్లీట్ ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఆ సినిమాలోనే లభిస్తుంది. అలా లభించకుండా, అలా ఇవ్వకుండా సినిమాని అది తెలుగు సినిమాగా అదొక ఎత్తుగడ, వ్యూహం. ఆ వ్యూహంలో రాజమౌళి జయప్రదమయ్యారని మనం భావించవచ్చు.